హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మీకు మా బంజారా స్టైల్లో కాడో రెసిపీ అయితే చూపిస్తాను. ఇది చేసుకొని తాగితే చాలా మంచిది. ఇది డెలివరీ అయిన లేడీస్కి అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే 3-4 డేస్కి ఒకసారి, ఆపరేషన్ అయిన వాళ్ళకైతే 7 to 10 డేస్కి ఒకసారి అయితే ఇస్తూ ఉంటారు. ఇది నడుము నొప్పి రాకుండా బాగా హెల్ప్ అవుతుందనేసని మా వాళ్ళు ఎప్పటి నుంచో అంటే పాతకాలం నుంచే నమ్ముతూ ఉంటారనమాట. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని తురిమిన బెల్లం అయినా పర్వాలేదు. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను అనమాట. పౌడర్ వేసుకొని అది కరిగించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది, టేస్ట్ కూడా మంచిగా రాదనమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి. మ్యాక్సిమం అది కరగడానికి ఒక 6 to 7 minutes అయితే పడుతుంది. ఇలా మొత్తం కరిగిన తర్వాత కొంచెం నీళ్లు వేడి చేసుకోవాలన్నమాట. అంటే గోరువెచ్చగా అయినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ వేడి చేసుకున్నా పర్వాలేదు. వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి బాలింత మసాలా అంటే కాడో మసాలా అనేసి అని అంటారు. మీకు బయట సూపర్ మార్కెట్లో కానీ కూరగాయల మార్కెట్లో కానీ ఎక్కడైనా అడిగితే ఇస్తారనమాట వాళ్ళు. అది పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం వేడి చేసుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేయాలి. చిన్న గ్లాస్ అంతా కూడా కాదు, దాంట్లో సగం యాడ్ చేస్తే చాలు. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసినా కూడా పల్చగా అయిపోతుంది, టేస్ట్ అనేది రాదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బాయ్.